గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హైదరాబాద్లో జరిగిన కల్తీ కల్లు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కల్తీ కల్లు తాగిన వారిలో మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు జరగకుండా ఉండేందుకు కల్లు దుకాణాల దగ్గర ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, అక్కడ ఎక్సైజ్ అధికారులు ఎలాంటి టెస్టులు నిర్వహిస్తున్నారు అనేటటువంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కల్తీ కల్లు ఘటనలో చనిపోయినటువంటి వారి విషయం అంతా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో కల్తీ కల్లు జరగకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ ఎలాంటి నిబంధనలు ఉంచారు కల్లు కంపౌండ్ల దగ్గర? మా దగ్గర మొత్తం 4 స్టేషన్లు ఉంటాయండి. ఈ 4 స్టేషన్లలో కూడా మా ఇన్స్పెక్టర్సు, సబ్ ఇన్స్పెక్టర్సు ప్రతి కళ్ళు దుకాణాల దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించడం జరుగుతుంది. మా పై అధికారుల నుంచి ఆల్రెడీ నిర్దిష్టమైనటువంటి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అక్కడ ప్రతి దగ్గర శాంపిల్స్ తీసాము. నిన్న కూడా ఒక 20 శాంపిల్స్ వరకు అన్ని షాపుల మీద దాడులు చేసి శాంపిల్స్ చేస్తున్నాము. కళ్ళు సీజ్ చేసి మనం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. అలాగే మా దగ్గర ఇంకా ఒక టీం ఉంటుంది, టాస్క్ ఫోర్స్ టీము. ఆ టీం కూడా సర్ప్రైజింగ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అవి కూడా నిన్న ఒక 5-6 శాంపిల్స్ తీశారు. కళ్ళు మీద దాడులు చేసేసి కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాకు బార్డర్లో మనకేమైందంటే చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్లో కూడా ఎటువంటి అడల్టెంట్స్ రాకుండా మేము ఎప్పటికప్పుడు అక్కడ 2-3 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంటారు. రాత్రి కూడా మేము ట్రైన్ చెకింగ్ చేయించడం జరుగుతుంది. ఎటువంటి కల్తీ జరగడానికి వీలు లేకుండా మాత్రం మేము ప్రయత్నాలు పూర్తిగా చేస్తున్నాము. జరగకుండా ఉండడాలని ఒకవేళ ఏదైనా ఉంటే కూడా మాకు ప్రజల నుంచి సహకారం రావాలని కోరుకుంటున్నాం. నిషేధిత మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి కల్లులో కలుపుతున్నారు. ఆ కారణంగానే కల్తీ కల్లు తాగినటువంటి వారంతా కూడా హాస్పిటల్లో చేరుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతున్నటువంటిది. సో నిషేధిత మత్తు పదార్థాలు జిల్లాలోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చెప్తున్నాను కదండి, ఇప్పుడు రౌండ్ ద క్లాక్ అయితే మేము మా టీమ్స్ అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడ కట్టుదిట్టంగా మామూలుగా ఏదైతే రవాణా ఉంటుందో వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. షాపుల మీద దాడులు చేసేసి వాటి మీద శాంపిల్ తీసేసి ల్యాబొరేటరీస్ పంపిస్తున్నాము. తర్వాత ఇంకేంటంటే ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చెకింగ్స్ కూడా చేస్తున్నాం. అదేకాక మాకు నిర్దిష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మా డైరెక్టర్ గారి నుంచి, మా కమిషనర్ గారి నుంచి. పూర్తిగా కట్టుదిట్టంగా ఉండాలని చెప్పి చేశారు. నేను కూడా కొత్తగా వచ్చాను. పూర్తిగా మేమైతే బాగా గట్టిగా చేస్తున్నాము. ఇంకా ఎటువంటి రాకుండా మాత్రం చూసే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ శాతం మత్తు పదార్థాలను కల్లులో కలిపిన, కల్లును కల్తీ చేసిన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళని కోర్టుకు పంపించడం జరుగుతుంది. వారికి మళ్ళీ జైలు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు అటువంటి వాటికి చర్యలకు పాల్పడొద్దని నేను కోరుకుంటున్నానండి. కళ్ళు ఒకటే కాకుండా మనకు గోవా లాంటి రాష్ట్రం కూడా ఇక్కడ నుంచి చాలా వరకు గోవా మద్యాన్ని కూడా ఈ ప్రాంతంలో అమ్ముతున్నట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. సో గోవా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేటటువంటి మద్యాన్ని నియంత్రించడంలో ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మనకు రవాణా ఏవైతే ఉన్నాయో ఈ రవాణాని మాత్రం పూర్తిగా మేము పరిశీలించడం జరుగుతుంది. అక్కడ చెక్ పోస్ట్లో కూడా రౌండ్ ద క్లాక్ చెక్ చేస్తున్నారు. మా స్పెషల్ టీమ్స్, మా ఏఈఎస్ గారు మరియు మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. రాత్రి మీరు చూసినట్లయితే మీకు అందరికీ ఇంతకుముందు చూపించాను. రాత్రి 2 o'clock నుంచి 2 ట్రైన్స్ని పూర్తి చెక్ చేయడం జరిగింది. ఒక 2 కేసులు కూడా ఇప్పుడు నమోదు చేశారు. ఒక 15 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు విజిలెంట్గా ఉంటున్నామని చెప్తున్నాము. సో ఇది పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే కళ్ళు కావచ్చు, ఇతర మద్యం అంతా కూడా కల్తీ పాలు కాకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రంలోకి తీసుకొచ్చేటటువంటి నిషేధిత మత్తు పదార్థాలు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మద్యంని కావచ్చు ఎప్పటికప్పుడు దానిపై ట్రేస్ చేస్తున్నాము. అలాంటి ఘటనలు పాల్పడితే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. పూర్తిగా ఈ జిల్లాలో కల్తీ కళ్ళుకు తావు లేకుండా ఉండేలా పనిచేస్తున్నామంటూ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలియజేస్తున్నారు. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.